సీఎం చంద్రబాబుపై సిపిఐ సీనియర్ నేత నారాయణ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రచారంతో చంద్రబాబు అవమానం తప్పదని, ఈ విషయం తాను ముందే చెప్పానన్నారు. తెలుగు వాళ్లు ఉన్న తల్లి నియోజకవర్గానికి వెళ్లి చంద్రబాబు ప్రచారాన్ని నిర్వహించారు. కానీ అక్కడ గెలిచింది సిపిఐ అభ్యర్థి అని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడులో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతి చోట అవమానమైందన్నారు ఆయన. మా మిత్రుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి అప్పుడే చెప్పాను, తమిళనాడుపై మీరు చేస్తున్న ప్రచారం మీకు శృంగభంగం తప్పదని చెప్పాను. మీరు కరెక్ట్ ఎక్కడికి పోయారు? తల్లి నియోజకవర్గంలో తెలుగు వాళ్ళు ఎక్కువ చూసిపోయారు. ఆ సిపిఐ అభ్యర్థి 3 మార్లు గెలిచాడు. అది 4 సార్లు గెలడానికి గ్యారెంటీగా ఉంది. అక్కడికి పోయారు మీరు అతను ఓడించడానికి. అట్లాగే ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడంతా ఓడించి ట్రై చేశారు. కానీ ఆడ అన్ని చోట్ల మీకు శృంగభంగం తప్ప ఇంకేం జరగలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తా ఉన్నా. మా మిత్రుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి అప్పుడే చెప్పాను, తమిళనాడుపై మీరు చేస్తున్న ప్రచారం మీకు శృంగభంగం తప్పదని చెప్పాను. మీరు కరెక్ట్ ఎక్కడికి పోయారు? తల్లి నియోజకవర్గంలో తెలుగు వాళ్ళు ఎక్కువ చూసిపోయారు. ఆ సిపిఐ అభ్యర్థి 3 మార్లు గెలిచాడు. అది 4 సార్లు గెలడానికి గ్యారెంటీగా ఉంది. అక్కడికి పోయారు మీరు అతను ఓడించడానికి. అట్లాగే ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడంతా ఓడించి ట్రై చేశారు. కానీ ఆడ అన్ని చోట్ల మీకు శృంగభంగం తప్ప ఇంకేం జరగలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాను.